హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ దీపావళి ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న దీపావళి ఫెస్టివల్ వచ్చేస్తుంది వీడియో చేయండి అని ఫుల్ స్క్రీన్ వల్ల చాలా మంది కామెంట్ల మీద కామెంట్లు అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క క్రాకర్స్ కానీ దీపావళి ఫెస్ట్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకుని అండ్ బాయ్స్కు చేశాను గర్ల్స్కి చేశాను, రెండు కంబైండ్ అయితే చేశాను. సో వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ పక్కా గ్యారంటీగా ఉంటుంది. సో అలాంటి క్రియేట్గా సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక దీవాళికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే అది చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో ఫస్ట్ నేను ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా టచ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కానీ నేను 50 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అది కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి ఇతని ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా యానిమేషన్లో నేను ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను మినిమం ఒక 5 or 7 సెకండ్స్ డ్రాగ్ చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బాయ్స్కి గర్ల్స్కి రెండు కాంబైండ్ అయితే చేశానని. సో ఫస్ట్ వచ్చేసి నేను బాయ్స్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గర్ల్స్ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఇలా అని పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైటేస్తున్నా. సో ఇక్కడతో 2 ఇమేజెస్ వచ్చేసాయి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాపీ దీపావళి ఫెస్టివల్ని ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ ఆప్షన్ ఉంది. కొద్దిగా క్రాప్ అనేది చేసి సేమ్ అదే ఏదైతే ఇమేజ్ ఉందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు సేమ్ ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కొద్దిగా కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది మనకు 69 ఒక మినిమం ఒక 100కు ప్లస్ అంటే 100కు మైనస్ పెట్టేసి సో ఇది కొద్దిగా మనకు లో చేయండి. కొద్దిగా మనకు 50 అలా పెట్టేసి సో అదే ఇవి ఏదైతే టెక్స్ట్ మీద పెట్టేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పైన పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక 3D టెక్స్ట్ లాంటి దీపావళి ఫెస్టివల్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కింద యానిమేషన్లో మనకు ఈ విధంగా పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో ఇంకా యానిమేషన్లో మీకు కావాలనుకుంటే ఈ లెవెల్లో ఇచ్చేసి
సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రాయటమండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్టార్కు సంబంధించిన ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఈ యొక్క స్టార్ ఎఫెక్ట్ యానిమేషన్ వీడియో ఇక్కడ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇక్కడ టిక్ మార్కును ఇటువంటి సో ఆ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి, చూడండి యానిమేషన్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక క్రాకర్స్కు సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ యానిమేషన్ మనకు ముందు స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కొద్దిగా మనకు పైన పెట్టేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క క్రాకర్స్కి ఏదైతే ఉందో ఆ యొక్క సాంగ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు క్రాకర్స్ మనకు అంటే ఆ వాల్యూమ్ వస్తుంది కనుక సో నేనైతే మ్యూట్ చేస్తాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి, చూడండి క్రాకర్స్ అయితే ఆ విధంగా ఉంటుంది. సేమ్ అదే క్రాకర్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. మన యొక్క ఫొటోస్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, క్రాకర్స్ మన వెనుక వస్తాయి. ఓకే, సో చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ టిక్ మార్క్ ఇటువంటి. సో ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ప్లే చేద్దాం. సో చూడండి గైస్, ఆ యొక్క క్రాకర్స్ కానీ వెనక దీపావళి హ్యాపీ దీపావళి అంటే ఫెస్టివల్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో క్రాకర్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక ఏదైతే ఒక ఎఫెక్ట్ యానిమేషన్ ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 3D లాంటి లైటింగ్ లాంటి ఎఫెక్ట్ అనమాట. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. సో ఇది మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి టిక్ మార్కును ఇటువంటి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో చూడండి మనకు ఏదైతే ఒక మెరుపుల ఐకాన్ లాగా మనకు మూమెంట్ ఆ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఏదైతే ఉందో లైటింగ్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇంకా మనకు బార్డర్ ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి సేమ్ అదే బార్డర్ మీద టచ్ చేసి మనకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కును ఇటువంటి. సేమ్ అదే బార్డర్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి గైస్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఆ యొక్క ఫెస్టివల్ ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు ఇక్కడతో గర్ల్స్ది కూడా యానిమేషన్ ప్లే చేస్తారు చూడండి. సో ఇంకా ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలనుకుంటే సో ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ ప్లే చేయకూడదు, మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను, మీకు నచ్చినట్టు ఇక్కడ నుంచి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.